ఒకలాగుంది నాకంతా. అంటే హార్ట్ బీట్ మారిపోయింది. నిజంగా చెప్తాను, అప్పుడు దాకా చాలా కూల్గా ఫ్లడ్ చేసుకుంటూ జాలీగా హ్యాపీగా. అదే బాబు నా సినిమా కదా నాకు ఇంపార్టెంట్. ఆ పాట అంత బాగా చేసాం, ఎంజాయ్ చేసాం. కానీ పాపం రితికాని చాలా చాలా ఇబ్బంది పెట్టాం, కష్టపడలేదా? ఎంజాయ్ చేసావా? ఎన్ని సినిమాలు చేసినా ప్రతి సినిమాకి ఇలాంటి ఒక ఈవెంట్ లేకపోతే రిలీజ్ అయిపోతుందంటే అలాంటి టెన్షన్ నాకు. మరి డైరెక్టర్స్కి ఎంత టెన్షన్ ఉంటుందో తర్వాత అనిల్ పైకి చెప్తాడు బిఫోర్ రిలీజ్. కానీ ఐ వెరీ కాన్ఫిడెంట్. ఒక మంచి కథ, అంటే వెరీ ఇన్స్పైరింగ్ నాకు ఈ సినిమా వరకు. చిన్న పిల్లలు లిరిసిస్టులు, ఒక చిన్న బుడ్డోడు మ్యూజిక్ డైరెక్టరు, అందరు చిన్న చిన్న వాళ్ళు, బెస్ట్ లిరిక్స్. నా కెరీర్లో నేను చేసిన సినిమాల్లో బెస్ట్ లిరిక్స్, బెస్ట్ మ్యూజిక్. ఓకే, ఇలాంటి ఒక ఎగ్జైట్మెంట్ నాకు ఈ సినిమా. నాకు బాగా థ్రిల్లర్స్ అంటే చాలా ఇష్టం. లక్కీగా జగపతి బాబు నాకు ఈ ఆఫర్ ఇవ్వడం, భరద్వాజ్ గారు దాన్ని సపోర్ట్ చేయడం, మా కిషోర్ నాయుడు గారు మీకు ఏం కావాలంటే చేయండి, పేరుకే చిన్న సినిమా, బడ్జెట్ చిన్నదే, మీ వరకు సినిమాటోగ్రఫీకి సంబంధించి మీరేం అడిగినా ఇస్తాం, ఎలా కావాలంటే అలా చేయండి అని ఒక భరోసా. థ్యాంక్ యూ కిషోర్ గారు, థ్యాంక్ యూ. ఇంకా చాలా చెప్పాలా? ఇంకేం చెప్పాలి గుర్తు రావట్లా. మా వంశీ, మా డైరెక్టరు వైజాగ్ లేడు, వచ్చి కథ చెప్పాడు. వంశీ కొంచెం స్లోగా చెప్పు అంటున్నాడు. నువ్వు కొంచెం వివరంగా చెప్పు, నాకు అర్థమయ్యేటట్టు చెప్పు. తనకి ఏం కావాలో చాలా ఒక అంటే సబ్మిసివ్గా, నెమ్మదిగా, అడౌట్ చేయకుండా తనకి ఏం కావాలో అది నా చేత చేయించుకున్నాడు. సర్ప్రైజింగ్లీ ఒక మంచి వింటర్లో భోపాల్ లాంటి ప్లేస్లో షూటింగ్ చేసాం. అది పెయిడ్ హాలిడే నాకు మాత్రం. ఓకే, షూటింగ్ వెళ్ళిన దగ్గర నుంచి తిరిగి వచ్చే వరకు సాలిడ్ ఎనర్జీ, బికాస్ జగపతి బాబు. ఈయన ఎంతసేపు నాకు ఒక మంచి పెర్ఫార్మర్ అనుకున్నాను, మంచి అందగాడు, అది వేరే విషయం. మగవాళ్ళు కూడా ప్రేమించేంత అందం జగపతి బాబు. కరెక్టా? అందుకు నువ్వు ప్రేమించట్లా, అయినో. ఓకే ఓకే, గుర్తుపెట్టుకుంటా. సో ఇలాంటి దాంట్లో ఆయన షూటింగ్, ఆయన పోర్షన్ అయిపోయినా కూడా ఆయన వెనకాలండి, అంటే ఆ కథలో ఆయన ఇన్వాల్వ్మెంట్, తర్వాత ఎడిటింగ్ రూమ్లో ఆయన ఇన్వాల్వ్మెంట్. మొన్న కూడా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ కలరు కొంచెం ఒకసారి చూడన్నారు. మా అసిస్టెంట్కి ఫోన్ చేసి బాబుకి ఏం కావాలి వచ్చి అన్న. అంటే జనరేషన్ మారిపోతూ ఉంది. నేను చేసేదే కరెక్ట్ అనే ఇదిలో లేను నేను, కానీ ఎవరు ఉండకూడదు కూడా. సో అలా ఈ సినిమాకి స్టెప్ బై స్టెప్ వెరీ ఇన్స్పైరింగ్ థింగ్స్ జరిగినాయి నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. భరద్వాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు థ్యాంక్ యూ. నాయుడు గారు థ్యాంక్ యూ. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది, అవ్వాలి. మీరు వరుసగా సినిమాలు చేయాలి. నేను భోపాల్ పెయిడ్ హాలిడేకి వచ్చి మంచి సినిమాలు మంచి అవుట్పుట్ ఇవ్వాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పర్ఫెక్ట్. ఎస్, సో సినిమా పూజా సెరమనీ నుంచి వదలకుండా ప్రమోషన్స్లో భాగం చేసేటువంటి మా అనిల్ రావిపూడి గారిని ఒక క్వశ్చన్ అడుగుదాం. సో అప్పటి నుంచి ఆయన అలా సినిమా మీద క్యూరియాసిటీని, ఎగ్జైట్మెంట్ పెంచేస్తూ ఉంటారనమాట పూజ అప్పటి నుంచి. సో గుడ్ టు సీ యూ అనిల్ గారు. ఎలా జరుగుతుంది మీ షూటింగ్? షూటింగ్ ఫుల్ స్పీడ్లో జరుగుతుంది. పాపం బాగా టైర్డ్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఆ షూట్ నుంచి మా కోసం టైం కేటాయించి వచ్చినందుకు. ఓకే, సో ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోయిన్స్లలో వదలకుండా మళ్ళీ మళ్ళీ పని చేయాలనిపించే హీరోయిన్లు ఎవరు? ఒక్క పేరే కావాలి. ఎందుకమ్మా సాయంత్రం ఇలాంటి క్వశ్చన్ అడగాలనిపించింది నీకు? చాలా సాయంత్రం సరదాగా ఈ సినిమా గురించి ఏదైనా క్వశ్చన్ అడిగి ఊరికే సరదాగా అలా. నాకు హీరోయిన్స్ కాదు కానీ నాకు జగపతిబాబు గారితో ఒక సినిమా పనిచేయాలి. ఎందుకంటే నేను డైరెక్టర్ అయిన దగ్గర నుంచి, అంటే జగపతిబాబు గారి గురించి నేను అక్కడ మాట్లాడదాం అనుకున్నాను, బట్ ఇప్పుడు అడిగా కాబట్టి చెప్తాను. ఎవరితో పని చేయాలని ఎగ్జైట్మెంట్ అంటే నాకు ఇంతో పని చేయాలని ఉంది. సర్లేరు నీకు ఎవరు యాక్చువల్గా ఏం చేయాలి. సో డ్యూ టు వేరియస్ రీజన్స్ మేము ఆ సినిమాలో ఆయనతో పని చేయలేకపోయాను. బట్ అప్పటి నుంచి రైట్, ఎందుకంటే ఆయనకి ఏదో నార్మల్గా ఏదో ఒక క్యారెక్టర్ చేయాలని లేదు నాకు. సో ఈరోజు రైటర్స్ అందరూ, రచయితలు అందరూ ఒక స్క్రిప్ట్ రాసుకున్నాక ఒక పాత్ర, అద్భుతమైన పాత్ర ఉందంటే ఫస్ట్ ఒక
పేరు వచ్చేది జగపతి సరే, బాబు. ఎలానో జగపతి బాబు గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన వేసిన పాత్రల్లో ఇప్పటి వరకు మీకు అంటే నాకు నచ్చినటువంటి క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే టాప్ 1 నేను అంతఃపురం పిక్ చేస్తాను. అసలు మామూలు క్యారెక్టర్ కాదు అది. అసలు యాటిట్యూడ్ కానీ లాస్ట్లో ట్రైన్ దగ్గర ఆయన సిగరెట్ బీడీ తాగుతూ చేసిన పర్ఫార్మెన్స్ కానీ టాప్ నాచ్. సో అదే చెప్తాను కదా, ఆయనకి రైట్ రోల్స్ పెడితే నెక్స్ట్ లెవెల్. సరే, బాగా తప్పించుకున్నారు. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పేస్తే నేను వెళ్తాను, బయలుదేరుతాను. ఇంకా నాకు అట్లే లేదు సార్, స్క్రిప్ట్ను బట్టే కదా. అలా కాదు, ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళు చాలా కంఫర్టబుల్ గా మళ్ళీ ఈ అమ్మాయితో వర్క్ చేయొచ్చు అనిపించేటువంటి హీరోయిన్. కంఫర్టబుల్ అని కాదు, ఒక్కొక్క స్క్రిప్ట్కి ఒక్కొక్కలా వెళ్తాం. సరే నువ్వు అడిగా కాబట్టి నయనతార గారితో మళ్ళీ చేస్తాను. సో నైస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జగపతి బాబు గారు, సో ఇప్పటి వరకు ఎంతో మంది గొప్ప గొప్ప డైరెక్టర్స్ తో వర్క్ చేశారు. సో వదలకుండా మళ్ళీ మళ్ళీ ఈ డైరెక్టర్ తో ఇంకా మంచి పాత్రలు చేయాలనిపించే డైరెక్టర్ ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి. ఆ మాట ఈ ఫంక్షన్ సక్సెస్ అయిపోయింది. ఆ మాటతో నాతో సినిమా చేయాలంటాం. ఐ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ చేయించుకుంటే మంచి కామెడీ చేయించుకో అనిల్. ఐ వాంట్ డూ. అంటే జగపతి బాబు గారికి నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి మేము ఆయన ఒక స్క్రిప్ట్ ఒక పక్కన ఒక ఐడియా వచ్చింది. సో ఆయన ఎక్కడున్నావు అనిల్ అన్నాను, ఇట్లా ఒకసారి అర్జెంట్గా రాగలవా నా దగ్గరికి అంటే నేను ఆయన అది ఇంటికి వెళ్ళిపోయాను. ఒక సూపర్ ఎంటర్టైనర్ స్క్రిప్ట్, నాకు ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలని అనిల్, నేను కొద్దిగా సీరియస్ రోల్ చేస్తాను కదా అంటే సార్ ఖచ్చితంగా చేద్దాం సార్, బట్ డెఫినెట్గా మెటీరియలైజ్ అవ్వలేదు. వెరీ సూన్ మీరు అడిగారు కాబట్టి సార్ మన కాంబినేషన్లో పక్కాగా మీకు నేను మాటిస్తాను. వీఆర్ గోయింగ్ టు డూ దట్. సో నైస్, దట్స్ సో స్వీట్ ఆఫ్ హిమ్. యా, డైరెక్టర్ పేరు చెప్పలేదు. మీరు ఇప్పటి వరకు వర్క్ చేస్తున్న డైరెక్టర్స్ లో మళ్ళీ మళ్ళీ పని చేయాలనిపించే డైరెక్టర్ ఎవరు వదలకుండా? రామ్ గోపాల్ వర్మ. రామ్ గోపాల్ వర్మ గారు, ద డైనమిక్, ద సెన్సేషనల్. థ్యాంక్ యూ సో మచ్ జగపతి బాబు గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ని అందించినటువంటి మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో, తన మ్యూజిక్ మ్యాజిక్ తో మనందరినీ కట్టిపడేస్తూ ఉన్నారు. వదలకుండా ఆ కాంటెంట్ ని చూసేలాగా. అందరికీ నమస్కారం. ఒక 2 minutes. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన నా మీడియా మిత్రులకి అండ్ నా ఫ్రెండ్స్కి, లిరిసిస్ట్లకి, సింగర్స్కి అండ్ చాలామంది నా ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి సంగీతాన్ని నమ్ముకొని వచ్చిన రోజు నుంచి ప్రతిరోజు పరీక్షే, ప్రతి అడుగు పరీక్షే. అంటే ఏ రోజు కూడా నేను అవకాశాల కోసం ఎదురు చూడలేదు, కష్టపడలేదు. ఒకటి కేవలం పని 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 అనుకున్నానంతే, జస్ట్ పని చేస్తూ వెళ్ళానంతే. కానీ ఆ అవకాశానికి నేను సరిపోతాను నిరూపించుకోవడానికి కష్టపడ్డాను నేను. అట్లా నిరూపించుకుంటే వచ్చిందే నాకు ఈ వదలా సినిమా. ఎప్పుడో ద ట్రిప్ అని చేసాం మూవీ, అది గుర్తుపెట్టుకొని వంశీ గారు మళ్ళీ కాల్ చేశారు. అండ్ తమ్మారెడ్డి సార్తో కూడా నాకు ఇదివరకు ఒక అసోసియేషన్ ఉంది, ఇదివరకు మేము కలిసి వర్క్ చేసాము. అండ్ తర్వాత వెంటనే ఫస్ట్ సాంగ్ చేసిన వెంటనే జగపతి బాబు గారు వెంటనే కాల్ చేసి పర్సనల్గా చాలా బాగుంది పాట అని చెప్పి ఇంటికి పిలిపించుకొని మాట్లాడితే అది చాలా, అంటే ఒక అప్కమింగ్ టెక్నీషియన్కి, ఒక అప్కమింగ్ అంటే నాలంటే ఒక మ్యూజిషియన్కి అది చాలా పెద్ద రెస్పెక్ట్ అండి. అదంటే ఫోన్లో దొరకడం అది వేరు, బట్ ఇంటికి పిలిపించుకొని మరి చాలా బాగుంది నీ వర్క్ అని చెప్పి ఎంకరేజ్ చేయడం చాలా, అంటే ఎక్కడో చాలా పల్లెటూరు నుంచి మేము వచ్చి ఏదో ఒక చాలా ఆశలతో మేము ఇంత స్టేజ్కి వస్తున్న క్రమంలో అటువంటి ఒక చెయ్యి, అంటే మా చెయ్యి పట్టుకొని వాళ్ళు నడిపిస్తున్న విధానం కానీ. అండ్ జగపతి బాబు గారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఆ రోజు మా టీం అందరిని పిలిపించి మీరు ఆ రోజు మీరే స్వయంగా మాకు కాఫీ ఆఫర్ చేసి మాట్లాడి ఏం తింటారని చెప్పి ఇంట్లో మా అమ్మ మా నాన్న అయితే ఎట్లయితే రిసీవ్ చేసుకుంటారు మీరు అట్లా రిసీవ్ చేసుకుని ఆ రోజు చాలా బాగా అసలు మీరు నంబర్ బయటకు వచ్చాక ఇట్లా ఉంటారా బాబు గారు, ఎట్లా ఉంటారా జగపతి బాబు గారు, అసలు ఏదో అనుకున్నాం. మా కృష్ణవేణి గారు అండ్ వీళ్ళందరూ అయితే మేము ఒక 2 గంటలు మాట్లాడుకున్నాం సార్ మీ హాస్పిటాలిటీ గురించి అండ్ మీరు మాట్లాడిన విధానం గురించి. అండ్ కమింగ్ టు అంటే ఏ టెక్నీషియన్కైనా సార్ అంటే వాళ్ళ ప్రతిభని ప్రపంచానికి చాటి చెప్పాలి అంటే ఒక మంచి వేదిక అవసరం సార్. నాకు అనిల్ రావుపూడి సార్ దగ్గర నచ్చింది ఏంటిది అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉంటే చాలు, ఒక మంచి వేదికనిస్తారు. అనిల్ రావుపూడి సార్ సినిమా చేసి బయటకు వచ్చాక ఒక బ్రాండ్, ప్రతి ఒక్కరికి ఒక బ్రాండ్ అండి అది, మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరికైనా ఒక బ్రాండ్ అది. ఇప్పుడు ఆ సార్ మా సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చారు. సో డెఫినెట్గా సార్ చేయి కూడా మంచిది సార్. అన్ని అంటే
ప్రతి డైరెక్టర్కి ఏదో ఒక చిన్న ఫ్లాప్ ఏదో ఉంటుంది. బట్ తన కెరీర్ స్టార్ట్ చేసిన 2015 నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ లేని ఒక విజయపథంలో ఉన్న డైరెక్టర్ మా సినిమాని ప్లేస్ చేయడానికి వచ్చారు. ఇంతకన్నా మాకు పాజిటివ్ ఏముంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ జగత్ బాబు సార్, మీ గురించి అంటే నేను గీతని భగవద్గీత ఫాలో అవుతాను సార్. నేను ఒకటి చాలా బిలీవ్ చేస్తాను, గెలవడానికి ఎన్నిసార్లైనా ఓడిపోవచ్చు సార్, బట్ భయపడి పారిపోవద్దు. అది దానికి మీరే నిలువెత్తు నిదర్శనం సార్. అంటే ఎక్కడో మాకు ఇన్స్పిరేషన్ అక్కర్లేదు, మా కళ్ళెదురుగానే మీరు ఉన్నారు. అండ్ మిమ్మల్ని మించిన నిదర్శనం ఇంకోటి లేదు. అంటే ఈ సినిమా అనే కాదు, అంటే తను ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా, ఇందాక అహాన్ని పాతాళంలోకి తొక్కారు అని చెప్పి మా కృష్ణవేణి గారు అన్నారు. ఇందాక చోటా సార్ కూడా ఏంది ఈ అమ్మాయి అసలు గట్టిగా మాట్లాడుతుంది అంటే అది నిజమే కదా సార్. అది సార్ అంటే ఎన్నో చూసారు కదా సార్ మీరు. అంటే మీరు లైఫ్ సార్ మీరని కాదు, మీరు కానీ తమ్మారెడ్డి సార్ కానీ చోటా సార్ కానీ అండ్ కోటగిరి వెంకటేశ్వరరావు సార్ కానీ మీరు చూసింది అంటే ఇంకేముంది సార్. మీరు అన్ని అంటే మీరు విజయాలు చూసారు, అపజయాలు చూసారు, ప్రతిదీ చూసా కూడా మీరు ఇంకా కష్టపడుతున్నారు, ఏదో సాధించాలని చెప్పి మీరు అంటే చాలా శ్రమిస్తున్నారు సార్. మీ దాంట్లో అంటే నేను ఈ సినిమాకి పనిచేయడం నిజంగా నా అదృష్టం సార్. ఎందుకంటే మీరే ఇంత కష్టపడుతున్నప్పుడు మేము చాలా యువకులం ఇంకా ఎంత కష్టపడాలి. అంటే మీరు పొద్దున 9 నుంచి సాయంత్రం 5 o'clock వరకు మొన్న తను ఎవరు ఒక పాత్రికేయ మిత్రులు కూడా అంటుండే, ఎప్పుడు చూసినా సార్ ఇక్కడ సినిమా అయిపోయారు అక్కడే కనిపిస్తున్నారు అని చెప్పి. సో మీరే అంత కష్టపడుతున్నప్పుడు మేము డెఫినెట్గా ఇంకా కష్టపడాలి సార్. అండ్ ఈ వేదిక ద్వారా నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ డైరెక్టర్ గారికి అండ్ మా నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సార్కి, కిషోర్ సార్ గారికి, ఈ సినిమా మంచిగా ఆడాలి, మీకు డబ్బులు వచ్చి ఇంకా మీరు మరిన్ని మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా సినిమాకి పాడిన నేషనల్ అవార్డ్ విన్నర్ PVNS రోహిత్ చిన్న సాంగ్ పాడడం జరిగింది. అండ్ అలానే వదలా టైటిల్ సాంగ్ ప్రియా నారాయణ్ అండ్ నిగమ కూడా చాలా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ వోకల్స్ పాడడం జరిగింది సినిమాలో. అండ్ తర్వాత ఆనింగ్ ఈ నెల నేనే పాడాను. అండ్ ఇక్కడికి వస్తున్న రైటర్స్కి అండ్ కోరస్ సింగర్స్ సాహితి వాచస్పతి అండ్ నాగవైష్ణవి, తనిష్క అండ్ లిఖిల అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ రోజు అప్పటికప్పుడు తమ్మారెడ్డి సార్ నేను ఒక 2 గంటల్లో వస్తాను స్టూడియోలో మొత్తం అయిపోవాలి నాకు ఈ రోజు అని కూర్చున్నారు పాపం. midnight 2 o'clock వరకు అందరు సింగర్స్ అందరు వచ్చి వయలినిస్ట్ హేమంత్ కానీ ఫ్లూటిస్ట్ ప్రమోద్ గారు కానీ అందరం అప్పటికప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సెట్ చేయడం, అప్పటికప్పుడు పాడించడం అన్నీ జరిగాయి. అన్నీ అద్భుతంగా వచ్చాయి అవుట్పుట్ అంతా కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి మా ఫ్యామిలీ అందరు రావడం జరిగింది, మా వైఫ్ అండ్ మా ఫ్రెండ్స్ అందరు చాలామంది రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. లైవ్ పర్ఫార్మెన్స్ అన్నారు, పాడి వినిపిస్తా అన్నారు, మర్చిపోయారా? స్క్రిప్ట్ని ఫాలో అవ్వరా? ఇలా రండి, ఎదురుగా మీ ఆవిడ ఉన్నారని భయపడుతున్నారా? అండ్ వన్స్ నాగేశ్వరరావు పుజారి సార్ వచ్చారు. తను రాజు వెట్స్ రాంబాయ్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్మోస్ట్ ఒక 6 సినిమాలు స్టార్ట్ చేశారు ఇప్పుడే. తను మా పక్కూరే చాలా ఇయర్స్ నుంచి తెలుసు. అండ్ సార్ ముట్టుకున్న ప్రతిదీ హిట్ అయిపోతుంది ఈ మధ్య. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ ద అకేషన్. సార్ వస్తారా? ఆయన మాట్లాడతారు. ఎలా ఏ పాట? చిన్న సింగర్స్. ఎస్, సో ఈ చిన్న సాంగ్ని పాడడానికి లైవ్ పర్ఫార్మెన్స్ని మన అందరికీ చూపించడానికి సో ద సింగర్స్ ఆర్ రెడీ. సో అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ద యంగ్ సింగర్స్. హలో